హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఉన్నటువంటి నాణ్యాల ముద్రణా కేంద్రం నుంచి పర్మనెంట్ బేసిస్ మీద చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దానికి చాలా థ్యాంక్స్. బట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీరతిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ 7799845678. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ మింట్ హౌస్ నుంచి SPMCIL నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్రీవియస్గా కూడా మనకి ఇదే డిపార్ట్మెంట్ నుంచి మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. చాలామంది ఎగ్జామ్స్ కూడా రాశారు. సో మళ్ళీ మనకి కొత్తగా ఇంకొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన అన్ని జిల్లాల వారితో పాటు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ 2022 జనవరి ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఫర్ ఆల్ ది పోస్ట్స్ అనేవి మనకి రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా స్టేజ్ ఆర్ ఫేజ్ 2కి సంబంధించి మార్చి లేదా ఏప్రిల్లో దీనికి సంబంధించి కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎక్కడైతే ఇచ్చారో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే సూపర్వైజర్ లేదా పర్యవేక్షణ అధికారికి సంబంధించి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో UR క్యాండిడేట్స్కి 2 పోస్టులు, EWS క్యాండిడేట్స్కి 1, ST క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ కేటాయించడం జరిగింది. ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి UR క్యాండిడేట్స్కి 5 పోస్టులు, OBC వాళ్ళకి 2, SC క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. తర్వాత ఎన్గ్రేవర్ స్కల్ప్చర్, అలాగే ఎన్గ్రేవర్ మెటల్ వర్క్స్, అలాగే ఎన్గ్రేవర్ పెయింటింగ్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి UR క్యాండిడేట్స్కి 2, OBC క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే వీటికి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి దీనికి సంబంధించి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. సో క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సూపర్వైజర్కి సంబంధించి SA అండ్ రిఫైనింగ్కి సంబంధించిన సూపర్వైజర్ పోస్టులకి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ BE బీటెక్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అది కూడా కెమికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా కెమికల్ టెక్నాలజీలో కానీ దీనికి సంబంధించి చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ డ్యూరింగ్ హీజ్ ఆర్ హర్ కోర్స్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి. అదే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ BSc విత్ కెమిస్ట్రీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అది కూడా 55% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో BSc అనేది కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి చేసినట్లయితే ఓకే, మీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. అలాగే కొంతమంది BSc బయాలజీ లాంటివి చేస్తారు. బయాలజీ, అలాగే బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కూడా ఉంటాయి వారికి. సో కెమిస్ట్రీ ఉన్నట్లయితే ఖచ్చితంగా చేయండి, అప్లై చేయండి. తర్వాత ఎన్గ్రేవర్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి స్కల్ప్చర్ కింద ఓకే అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే స్కల్ప్చర్కి సంబంధించి అప్లై చేయొచ్చు. లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మెటల్ వర్క్స్కి సంబంధించి 55% ఆఫ్ మార్క్స్ తోటి ఆ డిగ్రీ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా ఎన్గ్రేవర్ పెయింటింగ్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్కి సంబంధించి 55% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల సూపర్వైజర్ పోస్టులకి, ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఎన్గ్రేవర్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, SC ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్, అలాగే నేపాల్, భూటాన్కి సంబంధించినటువంటి వారు, టిబెట్కి సంబంధించినటువంటి వారు కూడా అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. పే స్కేల్ వచ్చేసి ఇక్కడ
మనకి సూపర్వైజర్కి సంబంధించిన పోస్టులకి మనకి ఇక్కడ 27,600 శాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే 35,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి 21,540 అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి పోస్టులకు కూడా 23,000 శాలరీ ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి మింట్ హౌస్లోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ 60%, 50% అండ్ 50% అని చెప్పేసి గ్రేడ్ పాయింట్స్ అండ్ పర్సంటేజ్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది ఇక్కడైతే మనకి చూపించడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫర్ సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి 2 పేపర్స్ ఉంటాయి. పార్ట్ ఏ కింద జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తాయి. అథమెటిక్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తాయి. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తాయి. టోటల్గా 30 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత పార్ట్ బికి సంబంధించి టెక్నికల్ సబ్జెక్టుకి సంబంధించి మనకి 60 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 120 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 160 మార్క్స్ బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కలిపి ఉంటుంది. సో టోటల్గా మనకి బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అట్లీస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 50%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 45% ఆఫ్ మార్క్స్ రావాలని మెన్షన్ చేశారు. ఇంకా ఎన్గ్రేవర్కి సంబంధించినటువంటి పోస్టులకి కూడా ఇక్కడ ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందో మెన్షన్ చేశారు. జనరల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అథమెటిక్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి అడుగుతారు. 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 40 వస్తాయి. 80 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. 90 మినిట్స్లో రెండు కలిపి ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. దీనికి కూడా 55%, 50% అండ్ 45% ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ టెస్ట్ సెంటర్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫర్ పోస్ట్ కోడ్స్ 3, 4 అండ్ 5 అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇంటిమేషన్ ఛార్జెస్కి సంబంధించి 250 రూపీస్ వాళ్ళు పే చేయాలి. అదే జనరల్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీతో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా కలుపుకొని 600 రూపీస్ అయితే పే చేయాలని మెన్షన్ చేశారు. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ విధంగా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి igmhyderabad.spmcil.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే ఈ నెల 29వ తేదీ నుంచి సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే ఇమీడియట్గా అప్లై చేయండి. సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హౌ టు అప్లై అనేటువంటి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే మీరు ఆన్లైన్లో పెట్టుకోండి. సో మంచి నోటిఫికేషన్ ఇది. వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా మంచి నోటిఫికేషన్, క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.